హాయ్ అండి. ఈరోజు నేను సండే స్పెషల్ చేపల పులుసు చేయాలనుకుంటున్నాను. దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం ఫిష్కి ఉప్పు, కారం పట్టించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అందులో వేసుకొని బాగా ఒకసారి కలపాలి. గట్టిగా కలిపితే చేపలు విరిగిపోతాయి, అందుకని కొంచెం స్లోగానే కలపాలి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒకసారి అలా కడాయి పట్టుకొని కలపాలి, గరిటె పెట్టకూడదు. కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చింతకాయల నుంచి చింతకాయ పులుసు తీసుకోవాలి. చింతకాయ ఇలా మెదిపి చూస్తే మెత్తగా అయితే కనుక చింతకాయ ఉడికినట్టే. దాని నుండి మనం పులుసుని సెపరేట్ చేసుకోవాలి. ఇలా కలిపితే పులుసు విడిగా వచ్చేస్తుంది. చక్కగా వచ్చిన పులుసుని మనం ఈ చేపల్లో వేసుకోవాలి. మిగిలిన పులుసుని కూడా మనం వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. మిగిలిన చింతపండు కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చక్కగా చేపలు ఇలా కుతకత ఉడికినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పైనే కలపాలి, గట్టిగా కలిపితే ఇరిగిపోతాయి. చక్కగా ఉడికేటప్పుడు కొంచెం మనం గరిటె పెట్టి కలపకూడదండి, కడాయి పెట్టుకుని మాత్రమే కలపాలి. సమ్మర్లో చింతకాయ పులుసు కనుక చేసుకుని తింటే చాలా హాయిగా ఉంటుంది. చక్కగా వేడి